గత 3 రోజుల నుంచి మూడవ ప్రపంచపు యుద్ధపు మాట వరుసగా అనేక మంది దేశాధినేతల నోట వస్తుంది. ఎందుకయ్యా అంటే నాటో దళాలు ఉక్రెయిన్లోకి వస్తున్నాయి. ఫ్రాన్స్ తన దళాలను పంపిస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటూ ఇటలీ హెచ్చరించింది. అట్లాగే వివిధ దేశాలు హెచ్చరికలు ప్రారంభించినాయి. మరొక వైపున తాజాగా రష్యా అధ్యక్షుడిగా మరొకసారి ఎన్నికైనటువంటి పుతిన్ ఇప్పటికి 24 ఏళ్ళు, ఇంకొక 6 ఏళ్ళు ఆయనే అధ్యక్షుడిగా ఉంటాడు. తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించడమే కాకుండా మూడవ ప్రపంచ యుద్ధానికి మేము వెనుకాడమని చెప్పారు. అణుశక్తి కలిగినటువంటి దేశం, మా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే ఏ శక్తిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ వ్యవహారంలో మా తప్పేమి లేదు, మా పక్కనొచ్చి మా సార్వభౌమాధికారాన్ని దెబ్బ కొట్టడానికి జరిగిన కుట్రకి మేము కేవలం కంట్రోల్ చేస్తున్నాం, ఇది గమనించి ఆగితే బాగుంటుంది, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.